హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త, మరో తుఫాన్ ముప్పు. ఈ జిల్లాలపై అయితే తీవ్ర ప్రభావం. వాతావరణ శాఖ హెచ్చరిక. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. మెంతా తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే మరో తుఫాన్ దూసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. చలిగాలులు తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో వాతావరణ శాఖ తాజా అంచనాలను వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 10 రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. వాతావరణ శాఖ మరో తుఫాన్పై అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి. ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత పశ్చిమ పయనించి క్రమంలో ఇది బలపడి తుఫాన్గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనా వేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీనికంటే ముందుగా మరో 4-5 రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్లు వాతావరణం మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసి ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో తుఫాన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే కనుక వాతావరణ శాఖ ప్రజలను అయితే హెచ్చరిస్తుందండి. సో ఈ జిల్లాలకైతే తీవ్ర ప్రభావం ఉందని చెప్తుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.